వన్ పరిహారం ఏంటి అంటే, ఇమ్మీడియేట్‌గా రాహుకేతు శాంతి చేయించుకోవడం ఒక పరిహారం. రెండవ అతి సులభమైన పరిహారం ఏంటి అంటే, మీరు మీ ఇంటికి ఒక బ్రాహ్మణుడిని ఆహ్వానించేయాల్సుంటుందనమాట. బ్రాహ్మణుడిని మీ ఇంటికి పిలిచి, ఆ రోజు ఆ బ్రాహ్మణుడి చేత ఒక నాగపూజ అనేది మీరు చేయించుకోవాల్సుంటుంది. ఈ పైన అనిమల్స్‌లో ఏవి చంపినను. నాగపూజ చేయించుకున్న తర్వాత, ఆ బ్రాహ్మణునికి పులగం, పులగము, పులగాన్నము వీటిని ఆ బ్రాహ్మణునికి మనము ఆ రోజు పెట్టాలనమాట. అంటే ఆ బ్రాహ్మణుడు మీ ఇంట్లో వచ్చి ఆ రోజు పులగాన్ని భుజించవలసుంటుంది పూజంతా అయిపోయిన తర్వాత. తర్వాత ఆ బ్రాహ్మణుడికి 9 లేదా 11 ఇనుము వస్తువులు మీరు దానం చేయాలి. అంటే ఇప్పుడు చూడండి 9